guys, welcome back to Sit and Vlogs. ఈ రోజు అయితే మమ్మీకి లాస్ట్ డోస్ గాయస్. ఏంటంటే ఈ రోజు అయితే అది వీక్ ఎత్తారు మంచిగా. ఇక మమ్మీకి ఆ డోస్ వేసే ముందు అయితే కొంచెం టిఫిన్ ఏదో ఒకటి తినాలి. నిన్న ఇడ్లీ చేసిన అనమాట. ఈ రోజు ఇడ్లీ పిండే ఉంది, కానీ దాంతో ఈ ఇడ్లీ అయితే కొంచెం పుల్లగా, నెక్స్ట్ డే మనకి పుల్లగా అవుతుంది కదా గాయస్. ఈ రోజు అయితే మనం వేరే కొత్తగా ఏమైనా దోశ లెక్క వేస్తాం, వస్తుందేమో అని ట్రై చేస్తా గాయస్. కానీ పర్ఫెక్ట్ గా వచ్చేసింది. మీకు కూడా చూపిస్తా. See guys, my దోశ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. దోశ గుడ్ మార్నింగ్ మమ్మీ గారు. చేతన అవుతుందో మన హాస్పిటల్ పోదాం. నువ్వు ఫాస్ట్ టిఫిన్ తినేసినావు అనుకో, మన హాస్పిటల్కి వెళ్ళి ఇంక లాస్ట్ డోట్ ఇవాళ ఒక్క రోజు అయితే అయిపోతుంది. ఇక డోసు తినిగా ఇవాళ ఒక్క రోజే. మమ్మీ గారు ఇంటికి రమ్మంటున్నా, ఎట్లా పోవాలి అదే భయం అవుతుంది. సూది పెట్టుకొని చేతనైతే మరి రేపు వాళ్ళు చెప్పాలి, రాదు ఇవ్వాలని ఆదివారం మాట్లాడాలి అంటారు. నేను చెప్తాలే పెద్దమ్మ వాళ్ళకి, కానీ నువ్వు తిను. జ్వరం వచ్చి ఎట్లా పోతావు, వర్షం వస్తుంది. మళ్ళీ పోకుంటే రాలేదు అంటారు. మనకున్న అంటే మరి నువ్వు హెల్త్ చూసుకుంటావా, మరి అట్లా చూసుకుంటావా? మంచిగా అయితేనే కదా నువ్వు పోయేది. మరి నీకు ఎనర్జీ ఉందంటే పో, మరి నీ ఇష్టం. తిన్నారంటే గుంజుతుంది పోనా వద్దా ఎట్లా అని వాళ్ళకి అందరికి ఇట్లా తిరుగుతాయేమో, పోతుంటాను భయం అవుతుంది. మరి నీకు అనిపిస్తున్నప్పుడు ఎందుకు మమ్మీ? రేపు మార్నింగ్ పోదాంలే, నేను కూడా వస్తా. రేపు మార్నింగ్ నేను కూడా కాలేజ్ పోతా కదా, అప్పుడు నేను ఇంటికాడ డ్రాప్ చేసి నేను కాలేజ్ పోతా, ఓకేనా? సరే. ఇప్పుడు టిఫిన్ తీసుకో, తిను. ఏం కాదు, తిను. ఇంకేముంది గాయస్, మమ్మీ గారికి అయితే టిఫిన్ అయితే పెట్టేసినాం అనమాట. ఇంకా అందులోనే మనం కూడా పలదొంకొని ఇక మనం కూడా వేసేసుకొని తినేసినాం అనమాట. ఇంకా ఈ గ్యాప్లో అయితే మనం కూడా బ్రష్ చేసుకొని మనం కూడా తినేసినాం అనమాట. ఇంకా అసలు బేసిక్గా అసలు రాదనుకున్నా గాయస్, కానీ మనం చేసే తింగర్ పనులన్నీ సక్సెస్ అవుతాయి చూడండి, అప్పుడు ఫుల్ హ్యాపీగా ఉంటుంది అనమాట. ఇంకా ఈ రోజు అయితే ముచ్చట్లు ఇవే గాయస్. మళ్ళీ వీడియోలో మళ్ళీ